కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం ఇర్రిపాకులో సామూహిక వరలక్ష్మి వ్రతాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఎమ్మెల్యే జ్యోతుల్ నెహ్రూ మణి దంపతుల ఆధ్వర్యంలో శివకేశవుల క్షేత్రం వద్ద మహిళలతో ప్రత్యేక పూజలు వరలక్ష్మి వ్రతాలు చేయించారు. కార్యక్రమానికి విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కంబాల శ్రీనివాసరావు, పద్మావతి దేవి, గంగారత్నం హాజరయ్యారు. వ్రతాలు చేసిన మహిళలకు వరలక్ష్మి, బంగారు రూపులు, పట్టుచీరలు పంపిణీ చేశారు. హిందూ ధర్మ రక్షణతో పాటు మహిళల్లో హైందవ చైతన్యం తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహించినట్టుగా శ్రీనివాసరావు తెలిపారు. ఆయన సేవలు మరువలేనివని, హిందూ ధర్మ పరిరక్షణ చేస్తున్న కృషి అభినందనీయమని ఎమ్మెల్యే జ్యోతుల్ నెహ్రూ పేర్కొన్నారు. ప్రపంచ దేశాలన్నీ కూడా మనం చేసిన పనులు ఆచరిస్తుంటే మన దేశంలో అమాయకత్వంతో చాలా మంది మతాలు మారిపోతున్నారు. ఈ విషయాన్ని మీరందరూ గర్వంగా చెప్పుకోవచ్చు. అలాగే ఆదివారం వస్తే మీరందరూ మాంసాహారం తింటారు, కానీ ఆదివారం నాడు మాంసాహారం నిషిద్ధం. సూర్యోపాసన చేసుకోవాలి. ఈ రోజు ప్రతి ఇంట్లోనూ కూడా బీపీలు, షుగర్లే ఉన్నాయి. ఎందుకనంటే ఆ ప్రత్యక్షమైన సూర్య భగవాన్ వదిలిపెట్టి మనం ఎన్నో రకాల వ్యవహారాల్లోకి వెళ్ళిపోతాం. ఆదివారం వచ్చి పండుగ చేసేసుకుంటాం. మనం నిజానికి ఆదివారం నాడు మాంసాహారం నిషిద్ధం. సూర్యోపాసన మనకు చెప్పబడిన మన పురాణాలు కూడా. మనం అందరూ ఎంతో ఆరోగ్యప్రదాత అయిన మహానుభావుడు ప్రత్యక్షమైన సూర్య భగవానుడి మనం ఈ విధంగా ఆదివారాన్ని పూజించుకోవడం వల్ల మనకు శుభం కలుగుతుంది తప్ప, అలాంటి శుభం కలిగే రోజున మాంసాహారాలు మనం సేవించి మన ఆరోగ్యాలు పాడు చేసుకున్నాం. అయోధ్యలో ఏ స్థాయిలో ఆ స్థాయికి నిర్మాణం చేయలేము, కానీ ఆ నమూనాతో కూడినటువంటి ఒక రామాలయాన్ని, పవిత్ర రామాలయాన్ని ఇక్కడ నిర్మాణం చేయబోతున్నాం. అది 5వ తారీఖున శంకుస్థాపన చేస్తాం. మరి మీ ద్వారా ఒకటి అష్టలక్ష్మి గుడిని నేను శంకుస్థాపన చేస్తాను. నా ఆలోచన అయితే ఈ గ్రామ ప్రతి ఆడపడుచు కూడా, ప్రతి ఇంటి కోడలు కూడా వాళ్ళ సహకారాన్ని మాత్రం ఖచ్చితంగా అష్టలక్ష్మికి అందివ్వాలి.